ఇవాళ డేటు 11/7/2025. మాకు 3 మెన్ కమిటీ జీవో ఇచ్చినా కూడా మా కేసులను ఎక్సర్సైజ్ చేసినా కూడా ఎప్పుడో 2 నెలల కింద ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వక మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సజ్జనార్ సార్ మీద మేము కూడా ఒక కంప్లైంట్ పెట్టినాం. మాకు ఉద్యోగాలు ఇచ్చుడితో పాటు సజ్జనార్ సార్ మీద కూడా ఎంక్వైరీ కండక్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాను. ఆయన ఎందుకంటే 1000 కోట్లు ఫ్రాడ్ చేశాడని చెప్పి రికార్డు ఏదే కాంటెంట్ అనేది పెట్టినాం. లోకాయుక్త వాళ్ళు ఇవాళ కేసు ఫైల్ చేసాం. లోకాయుక్త వాళ్ళు హియరింగ్ పిలిచినారు. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయం ఏంటంటే దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నేను ఈ మీడియా సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇందులో ఎందుకంటే మన పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి కల్పించుకొని ఇమ్మీడియట్గా మొత్తం మందిగా జీవోను బేస్ చేసుకొని అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దీని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సజ్జనార్ సార్ ఏంటంటే ఆయనకు మరి మేమంటే భయమా లేకపోతే మీద మంటనా తెలియదు. ఎక్కడికైనా పోలీసు ఈ ప్రెస్ క్లబ్కి అయితే కూడా మొత్తం 3-4 మంది సీఏలను పంపించండు. గేట్ కాడ దీనికే బయటకు పంపదండి. మరి బయటకు పంపితే మరి సజ్జనార్ సార్ అన్నం పెట్టి మరి ఇక్కడికి అన్నం పంపు. మరి ఈ 300 మంది ఉన్నారు, అన్నం పంపి ఆ మునిశేఖర్ సార్ కన్నా లేకపోతే ఆ ఉషా మేడం కన్నా చెప్పి ఏంది సార్ ఇదేమన్నా ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఏదన్నా పాకిస్తాన్ బంగ్లాదేశా? మేమేం నిరాస్త్రమా లేకపోతే డెకైట్లమా? అంటే ఒక ప్రెస్ క్లబ్కి వచ్చి కూడా మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? ప్రజావాణి పెట్టింది ఎందుకు పెట్టిండు ముఖ్యమంత్రి గారు? ప్రజా సమస్యల కోసం వాటిని సాల్వ్ చేయాలని చెప్పి పెట్టిండు. దానికి కూడా మేము పోయి చెప్పుకోవద్దా? ముఖ్యమంత్రి గారు దయచేసి ఏంటంటే ఇమీడియట్గా మీరు ఆ సజ్జనార్ సార్ ఎంక్వైరీ పుట్ అయ్యింది సార్, ఎంక్వైరీ పుట్ అయ్యింది. ఆర్టీసీలో మస్తు అవినీతి పనులు జరిగినాయి, చాలా అవినీతి పనులకు పాల్పడ్డాడు. మొత్తం కాంట్రాక్టులు కానీ కొత్త బస్సులు కానీ మొత్తం టోటల్ మీద ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎంక్వైరీ కండక్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నన్ను తప్పు చేస్తే నన్ను కూడా లోపడి చేయండి, లేకపోతే సజ్జనార్ సార్ లోపడి చేయండి. ఎందుకు భయపడాలి మేము సజ్జనార్ సార్కు? ఆయన ఉన్న పెద్ద ఇంద్రుడా లేకపోతే పైన వచ్చేసి దేవేంద్రుడా? ఆయన పెద్ద ఉద్యోగం మేము చిన్న ఉద్యోగాలు ఉన్నాం. జీవో వచ్చినా కూడా జీవో ప్రకారం దాన్ని ఉద్యోగాలు అమలు చేయకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఏం సార్ సజ్జనార్ సార్కి చిన్న ఉద్యోగం మీ యొక్క బాణ వేసింది? మీలాంటి పెద్ద పెద్దలు ఈడీలు ఎంబడి వాడండి, ఆర్ఎంలు ఎంబడి వాడండి, మయమడింది కొడుతున్నారు. కాబట్టి ఆ జీవోని బేస్ చేసుకొని 2-3 రోజుల ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి సీఎం సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ న్యూస్ ఛానల్ సందర్భంగా.